అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఈ లోకములో నీతిమంతుడు ఒక్కడునూ లేడు, పాపము చేయనివాడు ఒక్కడునూ లేడు. అయితే రక్తము చిందించకుండా ఈ పాపానికి విమోచన దొరకదు. అందుకే మనుషులు బలులర్పిస్తున్నారు, కానీ పాప విమోచన వాటి వలన సాధ్యము కాదు. ఎందుకంటే ఏ గొర్రె ఏ పశువు మన కొరకు చనిపోవడానికి ముందుకు రాదు. బలవంతముగా మనుషుల చేత అవి చంపబడుతున్నాయి. అందుకే మన తండ్రి అయిన దేవుడు తన మహదైశ్వర్యమును బట్టి తన కుమారుడైన యేసును ఈ లోకం పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా పంపించారు. హల్లెలూయా. ఈ లోకంలోని గొర్రెల వలె కాక దేవుని గొర్రెపిల్లగా మన కొరకు తన ప్రాణాన్ని ఎంతో సంతోషంతో శిలువ మీద పెట్టారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుచున్నది. ఈ కార్యము మనలో జరగాలంటే దేవుని మందిరంలో ఉన్న పరిశుద్ధ బలలోని పాత్రలో పాల్పంపులు పొందాలి. అప్పుడే పాపము నుండి విమోచన, రక్షణ. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, మా పాపము నుండి విమోచన పొందినట్లు, మీ పరిశుద్ధ రక్తములో పాలుపంపులు పొందినట్లు, మీ మందిరానికి అలక్ష్యము చేయక వచ్చినట్లు దయచేయమని ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. దేవా, ఇగో తండ్రి, నీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో అభిషేకించి పంపించావు. మా పాపాలన్నిటినీ ఆయన మోసుకొని మా పాపమునకు విముక్తి ప్రసాదించారు నాయనా, నీ కొందనాలు. అటువంటి గొర్రెపిల్లవైనటువంటి యేసును మేము ఎల్లకాలము నమ్ముకుంటూ ఆయనందే విశ్వాసం ఉంచుకుంటూ ఈ లోకంలో జీవించే భాగ్యము మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధ బలలో అనగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తంలోను, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన శరీరంలోను పాలు పంపులు పొందుచు అనుదినము మేము చేస్తున్న పాపములకు పాప క్షమాపణ పొందుకొనుచు నీ చిత్తానుసారంగా నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే భాగ్యము, నీ మందిరానికి వచ్చి నిన్ను సేవించి ఆరాధించే భాగ్యము, నీ వాక్యం వినే భాగ్యము, నీ బలలో చేవేసే భాగ్యము మా అందరికీ, నీ వాక్యం వింటున్న నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప మనకందరికీ తోడెనుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.